ఏహే బీజేపీ అంటేనే ఉత్తర భారతదేశం పార్టీ, మన దిక్కు ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు, ఆలు సుతా నజరయ్యరు అని అందరూ ఇన్నొద్దులు. అయితే మీది బాజుకి ఇప్పుడు జరంత కింద మీద ఉందనే ప్రచారం నడుస్తుండే వరకు దక్షిణ భారతం మీదనే ఫుల్ ఫోకస్ చేసినట్టుండ్రుల్లా. తమిళనాడులో ఓట్లు వచ్చేదాకా బీజేపీ పెద్ద లీడర్లంతా అటే తిరిగిండ్రు. ఇప్పుడు మన తెలంగాణకు సూటి పెట్టినట్టున్నారు. మోడీ సారు, అమిత్ షా సారు, నడ్డా సారు మునుం పెట్టొస్తున్నారబ్బా. ఇవాళ ఎవరు వచ్చిండ్రో ఏం మాట్లాడిండ్రో చూడాలే కదా. యములాడ రాజన్న దర్శనం చేసుకుని కోడెను కట్టేసిండు ప్రధానమంత్రి మోడీ సారు. అటెంక మీటింగ్ పెట్టి కరీంనగర్ కెళ్ళి మళ్ళొకపారి బండి సంజయ్ సార్ను పార్లమెంట్ కు పంపాలని కోరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనుకొచ్చిండు. कालेश्वरम घोटाले की कोई जांच अभी तक नहीं करवाई। दोनों एक ही करप्शन सिंडिकेट का हिस्सा है। తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినాక కరెంట్ కోతలు పెరిగినాయి, పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేరు గానీ డబుల్ పేరు మీద 1000 కోట్ల ట్యాక్స్ గుంజి ఢిల్లీకి కడుతున్నారు అన్నాడు సారు. 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन, डबल आर टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है। గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ గవర్నమెంటే గాడిద గుడ్లు ఇచ్చిందని గరమైండు సంజయ్ సారు. ఇక ఏడికెళ్లి వరంగల్ కొచ్చి భద్రకాలమ్మ రామప్పని దలుచుకొని వరంగల్ ఆరూరి మైబార్ల సీతారాం నాయక్ సాలరని ఎంపీలను చేయాలని ఆవాజ్ ఇచ్చిండు. కాంగ్రెస్ సర్కార్ వస్తే ఏడాదికో ప్రధానమంత్రి మారతాడు, 15 ఆగస్టుకు రుణమాఫీ ఉత్తమాటే అన్నాడు మోడీ సారు. 15 अगस्त तक अपने वादे टाल रहे हैं क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे। వరంగల్ నుంచి ఆంధ్రాలో అన్నమయ్య జిల్లాలో రాజంపేటలో మీటింగ్ పెట్టి కూటమికే ఓటేయాలని కోరిండు. ఇదైనాక విజయవాడలో రోడ్ షో చేసిరు అందరు కలిసి. ఇక చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ కోసం రాజస్థాన్ సీఎం భజన్ లాల్ సార్ ప్రచారం చేస్తే హామీలు తీర్చకుండా ఓట్లు ఎట్లా అడుగుతారని నిజామాబాద్ రోడ్ షోలో ఉన్న సీఎం మీద గరమైండు అరవింద్ సారు. మెదక్ల రఘునందన్ సారు, భువనగిరిలో నరసయ్య గౌడ్ సారు, నల్గొండలో సైదిరెడ్డి సారు ఇట్లా ఎవరి ఇలాకలాలు రువ్వడిగా తిరుగుతున్నారు. ఇటు చూడండి కమలం కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు. రంగారెడ్డి జిల్లా కేశంపేటల మహబూబ్ నగర్ బీజేపీ అరుణ మేడము, కాంగ్రెస్ వంశీచంద్ర రెడ్డి సార్ రోడ్ షోలు అవుతుంటే ఇద్దరు ఒకటే పారి ఎదురువాడే వరకు కార్యకర్తల నడుమ గడబడ అయ్యింది. ఎమ్మటే ఎక్కడోళ్ళని అక్కడ పంపిరు పోలీసులు.